ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని కడప నగరంలో కడప కమిషనర్ రాకేష్ చంద్ర ఆధ్వర్యంలో కడప పాత మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ గొప్పతనాన్ని విద్యార్థులకు నగర ప్రజలకు తెలిపే విధంగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యాంగాన్ని తయారు చేయడంలో ఈనాడు మనం అనుభవిస్తున్న హక్కులకు రూపకల్పన చేసినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని గొప్పతనాన్ని తెలియజేయటకు ఈ యొక్క ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశామని సందర్భంగా తెలిపారు. మరియు అంబేద్కర్ జయంతి నాడు చేయాల్సిన కార్యక్రమాల గురించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, ఎంతోమంది భారతదేశ ప్రజల స్ఫూర్తి ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతిని మన భారతదేశంలో ఒక పండగలాగా చేసుకుంటూ మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక అత్యంత శక్తివంతమైన, అత్యంత తెలివి కలిగిన వ్యక్తిగా మనం కాదు ఎన్నో కూడా గుర్తించి ఆయన యొక్క జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తించి అన్ని దేశాల్లో కూడా చేయటం జరుగుతుంది. అలాంటి అంబేద్కర్ గారిని గుర్తుపెట్టుకోవటం, ప్రతి సంవత్సరం కూడా మన జయంత్యోత్సవాలు జరుపుకోవటం, దాని ద్వారా అంబేద్కర్ గారి స్ఫూర్తిని, ఆయన పెట్టిన ఆశయాలను, ఆయన సాధించాల్సిన ఆలోచనలన్నింటినీ కూడా మనం భావితరాలకు చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా కడప నగరపాలక సంస్థ తరపున మా పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కొన్ని సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ జయంతిని చేస్తూ ఆయన స్ఫూర్తిగా తీసుకొని తమ తర్వాతి తరాలు అంటే వాళ్ళ పిల్లలకి అంబేద్కర్ గారిని ఒక ఆదర్శంగా పెట్టి గొప్ప స్థాయిలో వాళ్ళ బిడ్డలను ఉంచాలని చెప్పేసి పరితపిస్తూ ఉన్నారు. వారిలో భాగంగా సిఐటి కానీ, ఏఐటియుసి కానీ, వారికి సంబంధించిన నాయకులు మాకందరూ కూడా ఎన్నో రకాలుగా సహకరిస్తూ మాతో పాటు అన్ని విషయాల్లో మాకు కడప నగరపాలక సంస్థకి ఎప్పటికప్పుడు మాకు సహకరిస్తాం బట్టే కడప నగరం స్వచ్ఛంగా, సుందరంగా, అందంగా ఉంటుంది. వాళ్ళందరి సేవలను కూడా గుర్తిస్తూ అంబేద్కర్ గారి జయంతి చేయాలి అని చెప్పేసి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎంతో ఆనందంగా అంబేద్కర్ గారి జయంతిని చేస్తూ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన ఈ యొక్క స్టాల్స్, ఎందుకంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఏదో ఆ జయంతి రోజు ఒక మాట వినో, ఒకసారి ఫోటోకి దండేసో దండం పెట్టుకుంటే ఆ వ్యక్తి గురించి పూర్తిగా మనకు తెలియదు. అతను పుట్టిన దగ్గర నుంచి అతను చనిపోయిన దాని వరకు ఎన్నో విషయాలు, అసలు పడ్డ కష్టాలు, అతను చదువుకున్న చదువు, ఆయన ఎదుర్కొన్న అవమానాలు, అన్నిటికీ మించి ఆయన సాధించిన విజయాలు కూడా మనం తెలుసుకుంటేనే అది సంపూర్ణంగా, పరిపూర్ణంగా అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకున్న పరిస్థితి. ఎందుకనంటే ఒక వ్యక్తి సామాన్యమైన ఒక చిన్న అంటరానితనం అనే అలాంటి కొలంలో పుట్టి ఇంత అత్యున్నతమైన ఒక భారతదేశానికి ఇప్పటికీ 140-150 కోట్ల మంది ఆరాధించే ఒక భారత రాజ్యాంగాన్ని రాశాడు అంటే ఆయన దాని వెనక పడ్డ శ్రమ, కష్టం, దాని వెనక ఉన్న ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు అన్నిటిని అధిగమించి ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భారతదేశం వైపు చూస్తున్నారు అని అంటే అది కేవలం భారత రాజ్యాంగం అంత బలంగా ఉంది కాబట్టే అలాంటి బలమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన, అలాంటి బలమైన రాజ్యాంగాన్ని మన దేశానికి ప్రసాదించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సేవలను ఎప్పుడు ఈ భారతదేశం బతుకున్నంత వరకు కూడా కొనియాడాలి. ఆయన యొక్క ఆశయాలను మనం ప్రతి క్షణం కొనసాగించాలి. అంతేకాదు భారతదేశం ఏ సమస్య వచ్చినా మనం వెతికేది మొదట భారత రాజ్యాంగాన్ని. కులాలు కాదు, మతాలు కాదు, ప్రాంతాలు కాదు, భాషలు కాదు, మనం అంతా భారతీయులు అని చెప్పిన ఒకే ఒక గొప్ప వ్యక్తి ఈ భారత రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన పెట్టిన భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ బిఫోర్ లా అని, చట్టం ముందు అందరూ సమానులే అని ఒక చట్టం రూల్ మన ఆర్టికల్ 14 కింద తీసుకున్నప్పుడు మనం ఎన్నో విషయాలు, ఇదివరకు తప్పుకి శిక్ష ఎలా ఉండేదంటే కులాన్ని బట్టి ఉండేది. అలాగే అదివరకు కులానికి సంబంధించి చదువుకోవాలని, కొంతమంది వృత్తి వ్యాపారాలు, కొంతమంది ఇవి చేయాలి అవి చేయాలని ఉండేది. అది కాదు, మనం తెలివన్న ప్రతి ఒక్కడు చదవాలి, బలమన్న ప్రతి ఒక్కడు కూడా ఈ సమాజంలో ఎదగాలి, అన్నిటికీ మించి ఈ సమాజం అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈక్వాలిటీ బిఫోర్ లా పెట్టడం జరిగింది. చట్టం ముందు అందరూ సమానులే అన్న ఒకే ఒక్క ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్న అధికరణ కానీ, ఆర్టికల్ 14 కానీ ఈరోజు ఈ భారతదేశాన్ని అట్టడుగున పుట్టిన, చిట్ట చివరి గ్రామాల్లో పుట్టిన ఎంతోమందికి ఒక స్ఫూర్తినిచ్చి, అబ్దుల్ కలాం లాంటి రామేశ్వరంలో ఎక్కడో అబ్దుల్ కలాం పుడితే భారత రాష్ట్రపతిగా ఎదిగేలా చేసింది. అట్లాంటి ఎన్నో గొప్ప వ్యక్తుల మన త్యాగాలు ఈ భారతదేశానికి అందించింది ఈ భారత రాజ్యాంగం.
అలాంటి భారత రాజ్యాంగాన్ని మనకి ఇచ్చిన ఈ స్ఫూర్తి ప్రదాత జన్మదినోత్సవాన్ని మనం గొప్పగా ఘనంగా గర్వంగా జరుపుకోవడానికి మనం అందరం కూడా ఉన్నాము. దానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబేద్కర్ గారి ఆశయాలను మాత్రం సాధించే క్రమంలో ఎలాంటి పోరాటాలైనా చేసి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, అంబేద్కర్ గారి యొక్క గొప్ప లక్షణాలను మనం రాబోయే భావి తరాలకు అందించి ఈ సమాజంలో ఆస్తులున్నా పాస్తులున్నా కులాలున్నా వాటికి సంబంధించి ఏమన్నా సరే చదువు లేకపోతే మాత్రం ఏ మనిషి కూడా ఏమీ సాధించలేడు. అలాంటి చదువు అనేది మనిషికి ఒక గొప్ప ఆయుధంగా ఈ సమాజంలో ఉన్న రుగ్మతలను, అసమానతలను పారదోలని చెప్పిన గొప్ప వ్యక్తి యొక్క జయంతిని రేపు ఘనంగా గర్వంగా అందరం కూడా జరుపుకునే ఈ శుభ సందర్భంలో ఈ నగర ప్రజలకు, నగరంలో ఉన్న ఎంతోమందికి, మరి ముఖ్యంగా మా కడప నగరపాలక సంస్థ సిబ్బందికి, సచివాలయం సిబ్బందికి, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వీళ్ళందరికీ చెప్పొచ్చేది ఏమంటే అందరూ కూడా ఈ స్టాల్ని ఏదైతే ఫోటో ఎగ్జిబిషన్ ఉందో అంబేద్కర్ గారి జీవిత చరిత్రను ప్రతి సందర్భం ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన పెరిగిన, చదివిన, తిరిగిన ఎన్నో విద్యా సంస్థలు ఎక్కడెక్కడో మన లండన్లో చదివినవి, వేరే దేశాల్లో చదివినవి అన్నిటికి సంబంధించిన వివరాలు మనం ఒక్కసారి ఒక అరగంట ఇక్కడ టైం స్పెండ్ చేస్తే అంబేద్కర్ గారి గురించి మనకి అన్ని విషయాలు తెలుసుకునే విధంగా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన మా CITU, అలాగే రవి గారికి, ప్రకాష్ గారికి, ఇంకా శ్రీరాములు గారికి, ఇంకా తదితర మన AITCలో ఉన్న నరసింహులు గారికి, ఈ కొండయ్య గారికి, మిగిలిన అందరికి కూడా, గోపి గారికి, ఇంకా ప్రత్యేకంగా ఎవరున్నారో వాళ్ళందరికీ దీని వెనక కష్టపడి ఈ ఫోటో కలెక్షన్ చేసిన రమణ గారికి, ఇంకా మిగిలిన ప్రతి ఒక్కరికి కూడా పేర్లు మర్చిపోయి ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అంబేద్కర్ గారి మీద మీకున్న అభిమానాన్ని చాటుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.